బ్యాక్. ఆ ఇద్దరు నేతలు మామ అల్లుళ్ళు, కుటుంబాలు కూడా దగ్గరే. రాజకీయంగా మాత్రం ఇద్దరి మధ్య పచ్చగడి వేస్తే భగ్గుమనే పరిస్థితి. అవకాశం దొరికితే చాలు ఒకరిపై ఒకరు మాటల తూటాలు వదులుకుంటారు. సవాళ్లు విసురుకుంటూ కయ్యానికి కాలు దువ్వుతూ ఉంటారు. వాళ్ల పొలిటికల్ స్కెచ్లతో రాజకీయం కూడా అవాక్కయ్యే పరిస్థితి. అధికారంలో ఉన్నప్పుడు అల్లుడికి మామ చుక్కలు చూపిస్తే, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత అల్లుడు మామ పొలిటికల్ కెరియర్ కే ఎర్తపెట్టే స్కెచ్ సిద్ధం చేస్తున్నాడు. దీంతో ఆముదాల వలస రాజకీయం అంతంత కాదయా అనిపిస్తోంది. ఇంతకీ మామ తమ్మినేనికి అల్లుడు కూన వేసిన స్కెచ్ ఏంటి, ఏం జరగబోతోంది? ఫ్యామిలీని పాలిటిక్సే అనిపిస్తూ ఉంటుంది ఆ ఇద్దరు నేతలను చూస్తే. శ్రీకాకుళం జిల్లాలోని ఆముదాల వలస అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రత్యేక స్థానం ఉంది. సిక్కోలు ముఖ చిత్రాన్ని జాతీయ స్థాయిలో నిలబెట్టిన బొడ్డేపల్లి లాంటి వారు ఇక్కడి నుంచి వచ్చిన వాళ్లే. ఆయన తర్వాత పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన తమ్మినేని సీతారాం రాజకీయాల్లో తన మార్క్ క్రియేట్ చేసుకున్నారు. ఆ తర్వాత ఆయన మేనల్లుడు కూన రవి ఎంట్రీ ఇచ్చారు. అయితే ఇద్దరూ వేర్వేరు పార్టీల్లో ఉండడం, ఆయా పార్టీల్లో కీలక నేతలుగా ఉండడంతో ఆముదాల వలస గురించి రాష్ట్రమంతా మాట్లాడుకుంటూనే ఉంటుంది. ఇద్దరి మధ్య రాజకీయ ఎత్తులు పై ఎత్తులు పాలిటిక్సే అవాక్కయ్యేలా చేస్తూ ఉంటాయి. అలాంటి ఆముదాల వలసలో ఇప్పుడు రాజకీయం మరింత రసవత్తరంగా మారింది. మామ పొలిటికల్ కెరియర్ కు ఎండ్ కార్డ్ వేసేలా అల్లుడు కూన రవి వేసిన స్కెచ్ ఇప్పుడు యమా హీట్ పుట్టిస్తోంది. గత దశాబ్ద కాలంగా కూన తమ్మినేని కుటుంబాల మధ్య రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. తమ్మినేని సీతారాం, కూన రవికుమార్ మధ్య తరచూ మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. 2014 ఎన్నికల్లో కూన రవి మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత ఆయనకు ప్రభుత్వ విప్ పదవి కూడా దక్కింది. అయితే 2019 ఎన్నికల్లో సీన్ రివర్స్ అయింది. కూన రవిపై తమ్మినేని విజయం సాధించారు. ఏకంగా స్పీకర్ సీట్లో కూర్చున్నారు. ఆ తర్వాత వరుస కేసులతో అల్లుడిని రోజుకో రకంగా ముప్పు తిప్పలు పెట్టారనే గుసగుసలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి. అయినా సరే ఎక్కడా తగ్గని కూన రవి పోరాటం చేస్తూనే వచ్చారు. కట్ చేస్తే గత ఎన్నికల్లో విజయంతో సీన్ మారింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆముదాల వలస నుంచి తమ్మినేని సీతారాంపై కూన రవి భారీ మెజారిటీతో విజయం సాధించారు. అసెంబ్లీ పీయూసీ చైర్మన్ పదవి కూడా పొందారు. అయితే ఇప్పుడు ఆయన తమ్మినేనిని టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. ఫేక్ డిగ్రీతో తమ్మినేని లా కోర్సులో జాయిన్ అయ్యారంటూ 2 ఏళ్లుగా పోరాటం చేస్తున్న కూన రవి రాష్ట్రపతికి కూడా ఫిర్యాదు చేశారు. అయితే ఆ సమయంలో సీతారాం స్పీకర్ గా ఉండడంతో డిగ్రీ వ్యవహారంపై విచారణ జరిపించేందుకు అప్పటి అధికారులు సాహసం చేయలేదు. అయితే ఇప్పుడు అధికారంలో ఉండడంతో మరోసారి తమ్మినేనిపై కూన రవికుమార్ పోరాటం మొదలుపెట్టారు. దీంతో రాజకీయం మరింత ఆసక్తికరంగా మారింది. ఫేక్ డిగ్రీ వ్యవహారంలో విచారణ జరిపి చర్యలు తీసుకోవాలంటూ కూన రవి మరోసారి ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. దీంతో ఈ విషయంపై ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. నిజాలు త్వరగా నిగ్గు తేల్చాలని చెప్పింది. దీంతో తమ్మినేని డిగ్రీ సర్టిఫికెట్ నకిలీదా కాదా అనేది తేలబోతోంది. తమ్మినేని స్వయంగా తన ఎన్నికల అఫిడవిట్ లో డిగ్రీ డిస్కంటిన్యూ అని తెలిపారు. మరి ఈ డిగ్రీ సర్టిఫికేట్ ఎక్కడిది, ఎలా వచ్చిందనేది దర్యాప్తులో తేలనుంది. ఇప్పటికే ఆముదాల వలస నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించి పార్లమెంటు పరిశీలకుని పాత్రకు పరిమితం చేసిందని ఫీల్ అవుతున్న తమ్మినేని మెడకు ఇప్పుడు ఈ ఫేక్ డిగ్రీ వివాదం చుట్టుకునేలా ఉందంటూ జిల్లా వ్యాప్తంగా గాసిప్ వినిపిస్తోంది. విజిలెన్స్ విచారణలో ఏం తేలుతుందో, ఈ వివాదం నుంచి తమ్మినేని ఎలా బయటపడతారో, మామ అల్లుళ్ల యుద్ధంలో ఎవరు పై చేయి సాధిస్తారని రాష్ట్రమంతా ఆసక్తిగా గమనిస్తోంది.